ప్రైవేటైజేషన్ విషయంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న అన్యాయాన్ని గవర్నర్ గారి దృష్టికి తీసుకొని పోవడమే కాకుండా రాష్ట్ర ప్రజల ఆకాంక్షను కూడా గవర్నర్ గారికి అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. ఈరోజు నిజంగా ఒక చారిత్రాత్మక ఘట్టం. 1,04,11,136 సంతకాలు. ఐ రిపీట్ దట్ లైన్ అగైన్. 1,04,11,136 సంతకాలు. బహుశా దేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఇలాంటి ఉద్యమం జరిగిండదేమో. అక్టోబర్ 10వ తారీఖున మొదలు పెడితే అక్టోబర్ 7వ తారీఖున మొదలు పెడితే అక్టోబర్ 7న ప్రజా ఉద్యమ కార్యాచరణకు ప్రకటన చేస్తే అక్టోబర్ 9న నర్సీపట్నం మెడికల్ కాలేజీను నేను సందర్శించిన. ఆ తర్వాత అక్టోబర్ 10 నుంచి డిసెంబర్ 10 దాకా ప్రతి గ్రామంలోనూ, ప్రతి పట్టణంలోనూ, ప్రతి వార్డులోనూ రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజలకు మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ వల్ల జరిగే నష్టాల మీద ప్రజలకు అవగాహన పెరిగేలా, అవగాహన వచ్చేలా ఒకవైపున ఎడ్యుకేట్ చేస్తూ, మరోవైపున వాళ్ళను కూడా ఉద్యమంలో భాగస్వాములను చేస్తూ వాళ్ళ సంతకాలను ద్వారా వాళ్ళ అభిప్రాయం, వాళ్ళు నిరసనను తెలియజేసే కార్యక్రమం మొదలైంది. అక్టోబర్ 10 నుంచి డిసెంబర్ 10 దాకా ప్రతి గ్రామంలోనూ, ప్రతి పట్టణంలోనూ, ప్రతి వార్డులోనూ ఈ రచ్చబండ కార్యక్రమం ద్వారా సంతకాల సేకరణ జరిగింది. నవంబర్ 12వ తారీఖున నియోజకవర్గ కేంద్రాలలో నిర్వహించిన భారీ ర్యాలీలు, తద్వారా నియోజకవర్గ స్థాయిలో ఇంకా ప్రజలను దీనిలో భాగంగా చైతన్యవంతులను చేస్తూ అడుగులు ముందుకు పడ్డాం. తర్వాత డిసెంబర్ నెల మళ్ళీ 10వ తారీఖున మళ్ళీ 175 నియోజకవర్గాల్లోనూ భారీగా ర్యాలీలతో సేకరించిన సంతకాలన్నింటినీ కూడా జిల్లా కేంద్రాలకు పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. తర్వాత 15వ తారీఖున జిల్లా కేంద్రాలలో మళ్ళీ భారీ ర్యాలీలతో సేకరించిన సంతకాలను మళ్ళీ జిల్లా కేంద్రాల నుంచి ఇక్కడికి పంపించడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఇక్కడి నుంచి గవర్నర్ గారి దగ్గరికి ఈ సంతకాలన్నీ కూడా తీసుకొచ్చి ప్రజల మనోభావాలను, ప్రజల నిరసనను ఆధారాలతో సహా గవర్నర్ గారికి చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు నేను మీ అందరి ద్వారా ఈ రాష్ట్ర